నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. సో ఫ్రెండ్స్, మన గణేష్ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్ షాప్ లో ఈసారి బ్యూటిఫుల్ బొజ్జ గణపతి మన వినాయకుడు వచ్చేసి శివుని రూపంలో దర్శనమిస్తున్నాడు, మహాకాల్ గణేష్. అండ్ స్పెషాలిటీ వచ్చేసి తొండం పైన 12 జ్యోతిర్లింగాలు, రైట్ ఫ్రమ్ సోమనాథ్ నుంచి మన కృష్ణేశ్వర్. సో 12 జ్యోతిర్లింగాల దర్శనం అయితే చేసుకోవచ్చు. అదే విధంగా స్వామివారి చేలలో లెఫ్ట్ సైడ్ చేలో అయితే మనకు డమరుకం, అట్లనే మన నాగపాము. అదే విధంగా స్వామివారి రైట్ హ్యాండ్ వచ్చేసి త్రిశూలం, ఇంకా కాలభైరవుడు. కిరీటం కూడా పైన వస్తుంది అనమాట. స్వామివారి హైట్ వచ్చేసి 26 ఫీట్, విత్ వచ్చేసి 16 ఫీట్. మెడల్ అయితే మనం చూసుకోవచ్చు రుద్రాక్ష మాల. ఇక్కడ వచ్చేసి మన పశుపతినాథ్, నేపాల్ కాఠ్మండూలో అయితే చాలా ఫేమస్ టెంపుల్. అండ్ ఇక్కడ అందరికి తెలుసు కదా, మన బంబం పోలే మెడల మన గంటలు ఉంటాయి, హారం, అట్లనే స్కల్, తలకాయలు అనమాట. అండ్ స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా మహాకాల్ కాన్సెప్ట్ అయితే 5 ఫేసెస్ ఉన్నాయి శివునికి, చూసుకోవచ్చు ఇక్కడ 5 ఫేసెస్. అండ్ చోళలో కూడా సర్పం, పైన కిరీటం దగ్గర మన చందామామ. అండ్ ఫ్రెండ్స్, అందరికి తెలుసు కదా, మన మహాకాల్ కాన్సెప్ట్ లో కిరీటం పైన వచ్చేసి మనకు జటా ఉంటది, జటా మీద మనకు గంగా మాత వస్తుంది. సో అదే విధంగా అయితే కిరీటం కూడా మీద ఒక 6 నుంచి 7 ఫీట్ హైట్ ఉంటది. అక్కడ మనకైతే గంగా మాత ఇంకా జటా ఉంటది. అండ్ మధ్యలో కిరీటం దగ్గర కూడా చూసుకోవచ్చు మంచి త్రిశూలం, సర్పాలు. సో ఫ్రెండ్స్, ఒక డీటెయిల్ బ్లాగ్ కూడా వస్తుంది, మొత్తం ఎగ్జాక్ట్ గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. అట్లనే భయ వాళ్ళు కూడా పురాణపూర్ నుంచి వచ్చారు, సో వాళ్ళ పేజ్ కూడా ఫాలో అవ్వండి. వాళ్ళు అయితే వినాయకుని బుక్ చేసేసారు. సో ఒక డీటెయిల్ బ్లాగ్ అయితే తప్పకుండా చూడాలి. సో థ్యాంక్స్ లాట్ అందరికి. అందరైతే హర హర మహాదేవ్ అనేసి కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. సో జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.